ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కిల్బిల్ పాండే షో. ఫ్రెండ్స్, ఇవాళ కొంచెంసేపు ముందు జాక్ మూవీ ట్రైలర్ వచ్చింది. ఇంకా నేను అనుకున్న దీని మీద రియాక్షన్ ఇద్దామని. అంటే హీరో దీనిలో సిద్ధు ఉన్నారు, డీజే టిల్లు 1, 2 ఇంకా ఇంకా మూవీస్ చేశారు, కానీ ఎక్కువగా ఫేమస్ డీజే టిల్లు కోసమే. ఆ క్యారెక్టర్ చాలా బాగా పట్టుకున్నారు, ఇంకా చాలా సూట్ అవుతుంది సిద్ధుగా క్యారెక్టర్. ఇంకా మళ్ళీ తనతో ఉన్నది వైష్ణవి చైతన్య, బేబీ మూవీ హీరోయిన్. తను కూడా మంచి యాక్ట్రెస్. అయితే చూద్దాం ఫ్రెండ్స్, ముందు ఈ ట్రైలర్ చూద్దాం, దీనిలో ఏంటుందో ఏంటి స్టోరీయో ముందు చూద్దాం. రండి ఫ్రెండ్స్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, 4 cities, 4 terrorists. వాళ్ళందరికీ లీడర్ అతావుర్ రెహమాన్. The mission is ours. No other agency should involve. రే, మాకు తెలియకుండా వాడిని ఎవడరా ఎత్తుకెళ్ళిపోయాడు? ఎన్నిసార్లు చెప్పాలి సార్? అవన్నీ ఎప్పుడో జాక్ సార్కి చెప్పింది. జాక్ డ్రెస్ ఏంటి? వేర్ ఇస్ యువర్ బ్లేజర్? ఓ సారీ, ఇంటర్వ్యూ నాకు కాదా, బ్లేజర్ కా? ఓకే. అలాగే ఓ కొడుకు పుడితే వాడు లైఫ్ లో ఏమవుతాడు, ఎంతటి వాడు అవుతాడు నీ తండ్రికి ఎన్నో కళ్ళుంటాయి సార్. అల్లా తుమారా భలా కరే. నాకు అర్థం అయింది, నీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మగాడిగా, అలా అని చెప్పి మరి పని మనిషిని గోకుతావా? నాకెందుకో వాడు మన మేడం ప్రధాన పచ్చడి చేస్తారనిపిస్తుంది. మరి ఇంకేముంది, అందరి రాజ్మే జియా తెరి గోధుమ అని కానిచ్చే. ఇంకా ఏమైంది? నడుం విరిగింది. మీరంత సిగ్గు పడిపోకండి, అలా కాదు, యాక్సిడెంట్ అయింది. అయినా కంట్రీ ఇంత డేంజర్ లో ఉందన్న సంగతి తెలుసు కూడా మీరు ఇంత లేట్ వచ్చారేంటి సార్? పేరెంటానికి వచ్చినట్టు నువ్వు వచ్చేస్తావురా, కానీ మాకు మీటింగ్ లో ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ అని 100 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ మిషన్ పేరు మాత్రం మిషన్ బటర్ఫ్లై. మీ మిషన్ పేరేంటి? ఆపరేషన్ రెడ్ థండర్. చండాలంగా ఉంది. థండర్ ఎక్కడ రెడ్ ఉంటుందా సార్? ఏంటక్క నీ గోల? నాకు ఆ డ్రగ్స్ కావాలి, తప్పించుకున్న టెర్రరిస్ట్ కావాలి, ఆ తర్వాత ఏడెవడో జాక్ సార్ కావాలి. ఎంత మాట్లాడతావు నువ్వు? నేనే ఎక్కువ మాట్లాడతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చావా కాల్చావా ట్రైన్ లోంచి బాడీ బయటికి దింగేవన్నట్టు ఉండాలి, కానీ ఇంత గ్యాప్ ఇచ్చావనుకో మ్యాప్ చేసి పాటు దింగుతా నాకు కొడక. మరి ముద్దేదో పెట్టేసుకుంటే కమిట్ అయిపోవచ్చు కదా. అరే 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 అఫ్షాన్ బేగం, ఇందులో తప్పు ఏమి ఉంది? మాకి కూడా ఉంటది, కొంచెం రొమాన్స్ చేయాలి, అషికి లడాయించాలి అని. అరే ఇట్లా సగంలో వదిలేసి పోతే ఎట్లా? ఆటోమీటర్ డౌన్ ఉంది, ప్లీజ్ కమ్ బ్యాక్ మేడం. మేడం దీని అమ్మ, ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పోయినాయి. సార్ పిలిచినారు. సార్కి పెళ్లి కాలేదు అయింది. అయితే పోయి పెళ్ళాన్ని రొమాన్స్ చేయమని చెప్పు, నాకే ఎందుకు ఎక్కుతున్నాయి? నేను అంతా నచ్చినాయి. మళ్ళీ సిద్ధు ఉన్నారైతే కామెడీ అయితే ఉన్నది. అంటే ఇప్పుడు కదా డీజే టిల్లు క్యారెక్టర్ లో ఇది ఉన్నది కదా, ఏంటది ఫ్లర్టింగ్ కామెడీ, ఇంకా నాన్నతో రిలేషన్ కామిక్ రిలేషన్ ఉంది కొంచెం డైలాగ్స్ లో. అది ఈ మూవీలో కూడా కనిపిస్తుంది మళ్ళీ. ప్లస్ ఇంకేదో అంటే తెలియదు, స్పైయో ఏంటో రోల్ తెలియపడ్డాలి నాకు. అంటే దీనిలో మీకు తెలుసుంటే చెప్పండి నాకు, ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు ఏదో ఇంటెలిజెన్స్ లాగే ఉన్నారు, ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నారు. వాళ్ళొక గ్రూప్ ఉంది. ఇంకా కానీ వాళ్ళకి జాక్ కూడా కావాలి. ఎందుకు కావాలో అది తెలియలేదు, మూవీ చూస్తే తెలుస్తుంది. దాన్ని ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ టైం నేను సిద్ధుకి యాక్షన్ మూవీలో చూస్తున్నా. అయితే యాక్షన్ ప్లస్ కామెడీ ప్లస్ ఏదో సస్పెన్స్ కూడా ఉన్నది. అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నది మూవీ.
మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఇంకేదైనా ఈ మూవీ గురించి ఐడియా ఉంటే నాకు చెప్పండి. అలాగే నాకు ట్రైలర్ నచ్చింది చాలా. అంటే ఒక మసాలా మూవీలో ఏదైతే కావాలో అన్నీ ఉన్నాయి. అంటే కామెడీ, ఫైటింగ్, మళ్ళీ బాగా ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్, టేక్ కేర్.